51 శక్తిపీఠాలలో 22వ శక్తిపీఠం ఏమిటంటే కిరీత్ శక్తిపీఠం. పశ్చిమ బెంగాల్లోని ముషిరాబాద్ జిల్లాలో ఒక పురాతన శక్తిపీఠం. ఒక దివ్య రహస్యం ఉంది. సతీదేవి తలపై ఉన్న కిరీట భాగం పడి పవిత్రమైన స్థలంగా మారిన అద్భుతమైన దేవాలయం కిరీత్ శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారు విమలాదేవి, భైరవుడు సంవర్తుడిగా పూజలు స్వీకరిస్తారు. దక్షిణ యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆమె దేహాన్ని మోసుకుంటూ బ్రహ్మాండాన్ని చుట్టేస్తారు. విష్ణు ఆయన్ను శాంతింపజేయడానికి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని విడదీస్తారు. ఆ శరీర భాగాలు భూమిపై పడినవి శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ పడింది సతీదేవి కిరీటం. అందుకే ఈ స్థలం కిరీట్ శక్తిపీఠంగా చరిత్రలో నిలబడింది. ఇక్కడ అమ్మవారు విమల రూపంలో దర్శనమిస్తారు. ఈ రూపం శుద్ధి, పవిత్రత, జ్ఞానంకు ప్రతీక. విమల అమ్మవారు కిరీటం శక్తిని ధరిస్తారని నమ్మకం. అలాగే భైరవుడు సంవర్తుడు, అనగా కాలాన్ని సైతం నియంత్రించగల శక్తి. ఈ రెండు దివ్య శక్తులు కలిసిన ప్రదేశం కావడంతో ఇది అత్యంత పవిత్ర శక్తి కేంద్రంగా భావిస్తారు. కిరీత్ శక్తిపీఠంలో చేసే ప్రార్థనలు ఆలోచన శక్తిని ఎదిగించేలా ఉంటాయని అంటారు. చదువు, ఉద్యోగం, నిర్ణయాలు, బాధ్యతలు ఇవన్నీ స్పష్టతతో సాగడానికి ఈ దేవుణ్ణి వ్రతించేవారు చాలా మంది. ఆర్థికంగా చిక్కుల్లో ఉన్నవారు, జీవిత దిశ కోల్పోయిన వారు విమల అమ్మవారి దివ్య కిరీట శక్తిని ఆశ్రయిస్తారు. లాల్ బాగ్ కోర్టు స్టేషన్ దగ్గరలోని కిరీత్ కొండ గ్రామం. ఆలయం పాతకాలపు రాతి కళతో నిర్మించబడింది. వీక్షణలో రాజసాన్ని, పవిత్రతను, నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు. బంగారు కాంతులతో మెరిసే గర్భగుడి, అమ్మవారి మహిమాన్విత రూపం భక్తుని మనసును ఆలయంలో అడుగుపెట్టిన క్షణంలోనే మార్చేస్తాయి. ఓం శ్రీ మాత్రే నమః.